మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మన్నవ యామిని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా కార్యదర్శిని. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమం హాస్టల్లో వెలుగులోకి వచ్చినటువంటి బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులపై బయటకు వచ్చిన న్యూస్ విషయంపై నిన్న ఆ హాస్టల్కి వెళ్ళి మేము సందర్శించడం జరిగింది. అలాగే డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు పరారీలో ఉన్నారన్న విషయం మాత్రం తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు? నెల రోజుల క్రితం నుంచి డాక్టర్ విషయంలో ఎన్నో ఆందోళన స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఎన్నో దాడులకి అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క పక్క కూడా ఎక్కడ కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక దాడులు అనేవి ఆగటం లేదు. ఎందుకు? ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎందుకు ఈ ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి? అలాగే దయానంద సరస్వతి సేవా ఆశ్రమం పేరుతో హాస్టల్ నడపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రభుత్వాల్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న సదుపాయాలు లేకపోవటం వలన ఇతర హాస్టల్స్కి వెళుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే మేము సహకరించాము. ఇప్పుడు హాస్టల్స్ పేరుతో దయానంద సరస్వతి అని ఇతర ట్రస్టుల పేరుతో హాస్టల్స్ నడిపించే కన్నా అక్కడి నుంచి వాళ్ళ అమౌంట్తో ఈ హాస్టల్స్ని డెవలప్ చేస్తే ఈ బాలికలకు అలాంటి బయటకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ లోపం వల్లనే మాత్రమే ఇలాంటివి దాడులు అనేవి జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉన్న బాలికలకి ఎటువంటి సేఫ్టీ అనేది లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కరోనా ముందు దానికి లైసెన్స్ ఉంది, కరోనా తర్వాత లైసెన్స్ లేదు. కరోనా అయి 3 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఏలూరు నడిబొడ్డులో ఉన్న హాస్టల్ బాలికలు 53 మంది పైగా ఉన్న బాలికల హాస్టల్స్కి అక్కడ పర్మిట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఏ ప్రభుత్వము కూడా, ఈ ప్రభుత్వాన్ని కదా ఏ ప్రభుత్వము కూడా దృష్టిలోకి రాలేదు. అంటే అసలు మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఏలూరు జిల్లా వాసులంతా కూడా ఏలూరు నడిబొడ్డులో జరుగుతున్న ఈ విషయాన్ని ఇంతవరకు ఆ 3 బాలికలు ధైర్యం చేసి బయటకు చెప్పారు కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది ఈ విషయం. ఆ 3 ధైర్యం చేయకపోతే ఈరోజు ఆ విషయం ఎప్పటికీ వెలుగులోకి రాదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా అధికారులు దీనిపైన జరిపి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా నిందితులు ఒకవైపు ఎన్ని ధర్నాలు ఎన్ని ర్యాలీలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా తగ్గట్లేదు అంటే దానికి కారణం ఏంటి? కఠినమైన శిక్షలు లేవు, చట్టాలు వస్తున్నాయి. ఒక కేసు జరిగినప్పుడు కొత్త చట్టం వస్తుంది, ఇంకో కేసు జరిగినప్పుడు ఇంకో కొత్త చట్టం వస్తుంది. బట్ శిక్ష ఎవరికి పడుతుంది? అయితే అమాయకులకు పడుతుంది. నిందితులు మాత్రం తప్పించుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా నిందితులకి కఠినమైన శిక్షలు పడితే ఇలాంటి అరాచకాలు దాడులు తగ్గుతాయని మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా అధికారులను ఆ వైపుగా ప్రయత్నం చేయమని మేము చెప్తున్నాము. అలాగే ఎందుకు ఇలాంటివి పెరుగుతున్నాయి అంటే ముఖ్యంగా మద్యము డ్రగ్స్ ఇలాంటివి కళాశాలలోకి అత్యధికంగా రావటం వల్ల వాటిని కూడా వీళ్ళందరూ కూడా చూసుకుని ఖచ్చితంగా వాటిని నియంత్రించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెట్టడం వలన ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే యూట్యూబ్లో వస్తున్న అసభ్యకరమైన వీడియోలు చూసి యువత అనేది చాలా పాడైపోతుంది. ఇలాంటివి కూడా బ్యాన్ చేయాలని చెప్పి అధికారులని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ దయానంద సరస్వతి ఆశ్రమం విషయానికి వస్తే ఇంకా మన రాష్ట్రంలో ఇలాంటి ఆశ్రమం పేరు మీద ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఎవరి పరిధిలో ఉంది ఇది అనేది కూడా ఒకసారి మేము చెక్ చేయాలని చెప్పి ఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఇష్యూని పక్కదోవ పట్టించడం అయితే జరిగింది. ఈ విషయం కూడా దయానంద సరస్వతి విషయంలో ఇదొక హిందూ ఆశ్రమంగా పరిగణించి వాళ్ళు ఈ ఇష్యూని ఆ ఆశ్రమం పేరు అయితే పోకుండా ఇష్యూని పక్కదోవ పట్టిస్తున్నారు అనే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాము. సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ అలాంటివి ఏమీ జరగదు, ఖచ్చితమైన యాక్షన్ అయితే మేము తీసుకుంటాము అని చెప్పి ఎస్పీ మనకి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ నిందితులను అయితే కఠినంగా శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు కూడా మేము ఈ విషయాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.